కడప జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లాలో కరోనాతో పాటు ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ముగ్గురు మృతి చెందారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్ని ఏర్పాట్లను వైద్య శాఖ అధికారులు ముమ్మరం చేశారు. కరోనా విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, స్వల్ప లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచిస్తున్న కడప జిల్లా డిఎంహెచ్ఓ యుగంధరతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి కడప జిల్లాలో విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే కరోనా మహమ్మారితో ముగ్గురు మృతి చెందగా మరో 8 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే జిల్లా వైద్య అధికారులు అప్రమత్తమై పలు సూచనలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి గురించి మనతో మాట్లాడడానికి కడప జిల్లా డిఎంహెచ్ఓ యుగంధర్ ఉన్నారు. ఆయన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కరోనా విజృంభిస్తుంది కదా, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు? మొట్టమొదటిగా అండి, మీరు టోటల్‌గా మనకి 8 కేసులు మాత్రమే నమోదైనాయండి. ఈ 8 కేసుల్లో మొట్టమొదటిగా మనకి 3 కేసులు మనకి ఎలా నమోదైనాయంటే కోమార్బిడిటీస్ అంటాం. అంటే వేరే రకమైన రుగ్మతలు మనలో శరీరంలో ఉన్నప్పుడు, అంటే ఇవన్నీ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు. సో ఇవి మితిమీరిన తర్వాత మనకు ఆర్గాన్ కాంప్లికేషన్స్ అని చెప్పేసేసి మనకి వస్తూ ఉంటాయి. సో ఈ కాంప్లికేషన్స్ వల్ల మనకి ఒక కేసు మనకి ల్యాండ్ అయి ఉన్నప్పుడు, సో అట్లాగే రెండో కేసు వచ్చేసేసి ఈ బీపీ షుగర్ ఎక్కువైపోయి కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళినప్పుడు, సో అట్లాగే మూడో కేసు తర్వాత ఉండి ఈ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళినప్పుడు, సో ఇట్లాంటి 3 రకాల కేసులన్నీ కూడా మనకి రిపోర్ట్ అయినప్పుడు మనం దాని కాంప్లికేషన్స్ డీల్ చేస్తున్నప్పుడుగా రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా మన కోవిడ్ అనే పరీక్షను కూడా మనం నిర్వహించడం జరిగింది. అప్పుడు వాళ్ళ కోవిడ్ నిర్ధారణ అనేది మనం చేసుకున్నాం. కానీ వీళ్ళ నుంచి మళ్ళీ కొద్దిగా హైయర్ సెంటర్స్కి మనం వేరేగా రెఫర్ చేసినప్పటికీ కూడా అప్పుడు అక్కడ మళ్ళీ చేసినప్పుడు అప్పటికి రీచ్ అయినప్పటికీ ఆ 2 కేసులు మళ్ళీ సెకండ్ శాంపుల్ నెగిటివ్ రావడం జరిగింది. సో అటువంటప్పుడు సో ఇది కోవిడ్ లక్షణాలతో వీళ్ళు ఇబ్బంది పడి కోవిడ్ బారిన పడి మరణించిన కేసులు కాదండి. ఈ కోమార్బిడిటీస్తో కాంప్లికేషన్స్ డెవలప్ అయి మరణించడం జరిగింది ఈ 3 కేసులు కూడా. సో ఈ కోవిడ్కి వచ్చింది కాబట్టి వీళ్ళకి సంబంధించిన పాజిటివ్ అంటే ప్రైమరీ కాంటాక్ట్స్ అంటాం. ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ అంటే కుటుంబ సభ్యులు ఉండొచ్చు, ఆ దగ్గర ఉన్న వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళకి మనం పరీక్షలు నిర్వహించినప్పుడు వాళ్ళలో 2 కుటుంబ సభ్యులకి మనకి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. సో వాళ్ళకి కూడా మనం పరీక్షలు నిర్వహించేసి వాళ్ళని ట్రీట్మెంట్ చేసి తదుపరి వాళ్ళని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది. వాళ్ళని మళ్ళీ ఇంటి దగ్గర హోమ్ ఐసోలేషన్లో పెట్టాం. సో వాళ్ళకి మళ్ళీ మనం రెండోసారి రిపీట్ చేసినప్పుడు కోవిడ్ నెగిటివ్గా కూడా నిర్ధారణ అయిపోయింది. సో వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నారు. ప్రధానంగా కడప జిల్లాలో కోవిడ్ని అరికట్టేందుకు జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సో మొట్టమొదటిగా మనం అలర్ట్నెస్ అనేది క్రియేట్ చేసామండి. ఎందుకంటే దీన్ని భయభ్రాంతులు అవ్వాల్సినంత అవసరం లేదు. సో ఎందుకంటే జీనోమ్ వేరియంట్గా మనం తీసుకున్నా కూడా మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి మనం పంపించి జీనోమ్ వేరియంట్గా మనం పరిశీలించినప్పుడు, సో ఇది కేవలం ఒమైక్రాన్ RF.5 అని చెప్పేసి అది సూక్ష్మమైన వేరియంట్గా మనకి నిర్ధారణ అయింది. సో ఈ సూక్ష్మ వేరియంట్ ఉండేటప్పుడు మనకి తీవ్రంగా మనకి ప్రాణాపాయం అంటూ జరిగే లక్షణాలంటూ ఉండే కోవిడ్ వేరియంట్ కాదు ఇది. సో అందుకని తేలిగ్గా వచ్చి తేలిగ్గా పోయే రకం. సో కాబట్టి ఇది ఆల్రెడీ 20 దేశాల్లో నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2025లో నమోదైంది. సో ఎక్కడ కూడా ప్రాణాపాయం కలిగించే విధంగా మనకి రూపాంతరం కనిపించలేదు కాబట్టి ఇక్కడ కూడా మనం అంత భయాందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ మనం చర్యలు అయితే మనము అవేర్నెస్, అలర్ట్నెస్ అంతా కూడా మనం ఉన్నాం. సో మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అంతా కూడా మనము పరీక్షల నిమిత్తం అంతా కూడా మనం పెట్టడం జరిగింది. అట్లాగే ఐసోలేషన్ వార్డ్స్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 10, అట్లాగే మన రిమ్స్ హాస్పిటల్లో 10 కూడా మనం కేంద్రీకృతం చేయడం జరిగింది.